1 నుంచి 10 వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమునే మిమ్మును నివసింప చేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగు చేయు అన్య దేవతలను అనుసరింపకయు ఉండిని ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జార చోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలనకు ధూపము వేయుచు మీరెరుగుని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలైన జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి. ఇంతతో వాక్యము ముగించబడినది. మన మధ్యలో రెవరెండ్ ఆదాం పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. తదుపరి వాక్య పరిచర్య. ప్రార్థన చేసుకుందాం. వాక్య ధ్యానం కొరకై అందరూ తలలు వంచాలి, కళ్ళు మూసుకోవాలి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధిలో ఇంతవరకు మీ నామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఉండగా ఈ సమయమందు అయ్యా, జుంటి తేనె దార కంటే మధురమైన మీ మాట వినాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడుటకు తండ్రి, మా ప్రియులు ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం యొక్క సెక్రటరీ గారు, ఈ తూర్పు గుంటూరు శిర నాయకులుగా అయ్యా మీ సహాయం వలన మీ పని చేయుచు మీ కృపను బట్టి అయ్యా ప్రభ మీ దాసునిగా తండ్రి నడుస్తూ ఈ రాత్రి వేళ ఈ స్థలానికి కూడా మీ చేత నడిపించబడి ఈ సమయమందు అయ్యా మీ మాటలు అయ్యా బిడ్డలందరికీ వినిపించాలని ఆశపడుచు ఉండగా దయగలిగిన తండ్రి, మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరచండి. అయ్యా మీ దాసుని నోటికి మీరు తోడుగా ఉండండి. ఎలాగైతే అయ్యా యెహోవా వాక్కు యిర్మీయాకి వస్తే యిర్మీయా ఆనాటి ప్రజలకు వివరిస్తే ఈ సమయమందు ఈ ప్రాంత ప్రజలకు కూడా మీ వాక్కు అయ్యా వినిపించటానికి మీ సాధనంగా, మీ పాత్రగా మీరు ఎన్నుకున్నటువంటి మీ దాసుడు అయ్యా మీ చేత వాడబడుతూ మీ పనిలో మీ సహాయం వల్ల ప్రభ కొనసాగుతున్నటువంటి మీ దాసుని మీరు అభిషేకించండి. మీ దాసుని తెలివిని, జ్ఞానాన్ని కొట్టివేసి అయ్యా మీ ఆలోచనే, మీ మాటే అయ్యా ప్రభ బిడ్డలకు వినిపించండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు అయ్యా ఈ రాత్రి వేళ మీ దాసుని అయ్యా ప్రభ మీ బోరగా ఎంచండి, వాడుకొనండి, మహిమ పొందండి. బిడ్డలందరినీ అయ్యా ప్రభ మీరు ఆత్మీయంగా బలపరచండి. ఇదిగో దేవ కొల్లూరు అయ్యా కల్వరి అయ్యా ప్రభు వైపు తిరిగినట్లుగా ప్రభ మీరే కృప చూపించమని మీ దాసుని అయ్యా ప్రభ మీరు బహుబలముగా వాడుకొనమని
అయ్యా మీ సన్నిధిలో బిడ్డలందరూ ఆసక్తి కలిగి మీ మాట వినాలయ్యా. ఎలాగైతే సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు అని ఆసక్తిగా పలికినట్లుగా ఇక్కడున్న బిడ్డలందరికీ అట్టి ఆసక్తిని దయచేయండి. లుదియా హృదయాన్ని తెరిచినట్లుగా బిడ్డల హృదయాలు తెరవండి. అయ్యా మీరే మీ దాసునికి తోడుగా ఉండమని, అయ్యా మీ దాసుని ద్వారా ఈ రాత్రి బలమైనటువంటి వర్తమానం మాకు వినిపించమని, మమ్మల్ని అందరినీ అయ్యా ప్రభ మీ మాటల చేత మా హృదయాలు తృప్తిపరచమని, అయ్యా ప్రభ మీరే మహిమ పొందమని మీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, ఇదిగో దేవా మీరే మహిమ పొందమని, మీరే తోడుగా ఉండమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి